హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఈరోజు మీకు నేను ఒక సూపర్ హెల్దీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మీకు నేను. ఇది చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైం పడుతుంది అండ్ చాలా 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 అంటే చాలా హెల్దీ. చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు బేసిక్గా మీకు ఎంత ఏజ్ అయినా కూడా ఈ పౌడర్ ఎవరైనా తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి ఒక్క స్పూన్ తాగితే చాలండి. ఈ పౌడరు వామ్ మిల్క్లో కలుపుకొని తాగాలి దీన్ని. అంత సూపర్ హెల్తీ. మీకు బోన్ ఇష్యూస్ ఉన్న కాల్షియంని పెంచుతుంది, వందల కొలది డెఫిషియన్సీస్ని ఇచ్చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే, ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 కప్పుల పూల్ మకానా ఇలాగా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని పూల్ మకానా అని మకానా అంటారు, లోటస్ సీడ్స్ అంటారు, ఫాక్స్ నట్ అంటారు, చాలా రకాల పేర్లు దీనికి. దీన్ని ఇలాగా నెమ్మదిగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌనిష్ అయ్యే వరకు చేసుకోవాలి. ఇలాగా మీ మకానాలో ఎన్ని బెనిఫిట్స్ అంటే, మీకు చాలా మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి. కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, జింక్, కాపర్ అండ్ మీ జుట్టుకి ఊడకుండా చేస్తుంది. మీ యాంటీ ఏజింగ్ అంటే ఇది యాంటీ ఏజింగ్ ఉంటుంది బేసిక్గా, ముసలితనం రాకుండా కనిపించకుండా. అండ్ డైజెషన్కి చాలా మంచిదండి ఇది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మనకి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం ఏంటంటే, మనకి కాళ్ళు చేతులు ఒక్కొక్కసారి పాదాలు అవి మండుతూ ఉంటాయి. దాన్ని కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. అది రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 1/2 కప్పు ఇలాగా బాదం పప్పును కూడా రోస్ట్ చేసుకోవాలి. బాదం పప్పు మీకు ఎంత హెల్దీయో తెలుసు కదా ఆల్రెడీ. మీకు వైటమిన్స్ ఉంటాయి దీంట్లో, చాలా ఫైబర్ ఉంటుంది. మీకు హెయిర్కి హెల్ప్ చేస్తుంది, స్కిన్ని బాగా మృదువుగా ఉంచుతుంది, మీ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది అంత హెల్దీ అండి ఇది. సో దీన్ని కూడా ఇలాగ వేయించుకుని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుని లైట్ బ్రౌనిష్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి, అస్సలు నూనె అనేది వాడద్దు. వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మీకు దగ్గర 2 నిమిషాలు పడుతుందండి ఇలా డ్రై రోస్ట్ అవడానికి. అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తీసేసి. ఇప్పుడు మనము సేమ్ అదే ప్యాన్లో రోస్టెడ్ చిక్ పీస్ మనకు బయట దొరుకుతాయండి మార్కెట్లో, రోస్టెడ్ చిక్ పీస్ అని చెప్పేసి. అవి తొక్కలతోనే ఇలాగ ఫుల్గా హోల్ చిక్ పీస్ తీసుకుని ఒక 1/2 కప్పు ఇలాగ రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్టెడ్ చిక్ పీస్లో ఏంటంటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది. దీనివల్ల మనకి అంటే బ్లడ్ పెరుగుతుంది అన్నమాట. బ్లడ్ కాన్సన్ట్రేషను, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అండ్ ఇది ఐరన్, చాలా ఐరన్ ఉంటుందండి దీంట్లో. అండ్ హెయిర్ కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది మీకు. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాపీ సీడ్స్ అంటే గసగసాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి. ఇది చాలా ఫాస్ట్గా ఇదైపోతుంది, మీకు వేగిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. దీంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి, కాల్షియము, థైమిను, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అంత హెల్దీ ఇది. బాడీని కూడా చల్లబరుస్తుంది ఇది పాపీ సీడ్స్ అనేవి, గసగసాలు. ఇప్పుడు ఈ డ్రై డేట్స్, ఎండిపోయిన ఖర్జూరాలు ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. అవి తీసుకుని ఇలాగ కట్ చేసుకుని మధ్యలో సీడ్స్ ఉంటాయి, అవి తీసేసేయాలి మీరు. డ్రై డేట్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ డ్రై డేట్స్ కూడా ఏం చేస్తాయంటే, ఎందుకంటున్నానంటే హిమోగ్లోబిన్ పెంచుతాయి మనకి బాడీలో. బాగా రక్త కణాలు, రక్తపోటుని బాగా హిమోగ్లోబిన్ ఎక్కువ చేసి బ్లడ్ సర్క్యులేషను, హెయిర్కి కూడా చాలా మంచిది ఇది ఒక 15 to 16 తీసుకోవాలి మీరు. ఇలాగ ముక్కల కింద సీడ్స్ తీసేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇలాగా పక్కన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకోండి, మిక్సీ తీసుకుని ముందుగా పూల్ మకానా, పాపీ సీడ్స్ అంటే గసగసాలు, ఎండు ఖర్జూరం మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు సీడ్స్ తీసేసి ఈ వేయించిన చిక్ పీస్, శనగపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసేసి ముందు వీటిని పౌడర్ లాగా ఇలాగ చేసేసుకోండి మెత్తగా. చూసారు కదా ఎంత మెత్తగా పౌడర్ అయిపోయింది ఇదంతా. ఇప్పుడు దీంట్లో మీరు వాము, ఆజ్వైన్ అండి,
ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది డైజెషన్కి మీకు చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఎసిడిటీని తగ్గిస్తుంది. అండ్ మీరు డ్రై జింజర్ పౌడర్ మీ దగ్గర డైరెక్ట్గా ఉంటే వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ జింజర్ పౌడర్ చాలా చాలా మంచిదండి. ఇది ఏంటంటే మీకు బాడీ పెయిన్స్, హెడేక్, ఈవెన్ మీకు ఆడవాళ్ళకైతే మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదండి, ఆ పెయిన్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్గా పటికీ బెల్లం రెగ్యులర్ షుగర్ కన్నా పటికీ బెల్లం చాలా మంచిదండి. మీకు ఎంత షుగర్ లెవెల్ కావాలో అంతవరకు వేసుకోండి పటికీ బెల్లాన్ని. ఈ రెగ్యులర్ షుగర్ కాకుండా ఇది వేసుకుంటే మీకు చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీని అంతా పౌడర్ చేసేసుకొని మీరు వామ్ గ్లాస్లో 1 స్పూన్ వేసుకుని తాగితే చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీ కమెంట్స్, ఫీడ్బ్యాక్ తప్పకుండా నాకు ఇవ్వండి. కమెంట్స్లో తప్పకుండా ట్రై చేయండి.